దేవుడు క్రైస్తవుడే, అభిషేకించబడిన వాడే. దావీదుకి ఏం కలిగిందంట? కుళ్ళు, అసూయ. ఓబేదెదోమీయులు ఆశీర్వదించబడుతుంది, ఓబేదెదోమీయులు దీవించబడుతుంది. ఎలాగైనా ఆ మందసాన్ని యెరూషలేము ప్రాంతానికి నేను తీసుకెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన రాజు కాబట్టి పట్టుకెళ్ళిపోయాడు. కానీ ఈ రాత్రికాల సమయంలో దేవుడి వాక్యము సేవకుడి ద్వారా సెలవిస్తున్నాడు, చెప్తున్నాడు. దేవుని మందసము దగ్గర నిన్ను మోకరించకుండా, నిన్ను ప్రార్థన చేయకుండా ఉన్నారు. అంటే అమ్మా, మందసం దగ్గర ప్రార్థన కాడ కూర్చోగానే రామ్మాయ్ ఎప్పుడు ప్రార్థనేనా విందంట. పవని గారు సిస్టర్, ఎప్పుడు ప్రార్థనేనా రా. ఎందుకంటే నీవు ఆశీర్వదించబట్ట వాళ్ళు చూస్తున్నారు. నీ ఆశీర్వాదము నీకు రానీకుండా, నిన్ను మందసం దగ్గరికి పోనీకుండా క్రైస్తవులే ఎప్పుడు ప్రార్థనేనా, ఎప్పుడు స్తోత్రమేనా, ఎప్పుడు వాక్యమేనా, ఎప్పుడు సంఘమేనా, ఎప్పుడు సేవకులేనా, ఎప్పుడు విశ్వాసమేనా రా. నిన్ను ప్రార్థన చేయనీయకుండా ఆటంకపరిచేదానికి, నీ ఆశీర్వాదము రానికుండా ఆపేదానికి క్రైస్తవులే. ఆనాడు దావీదుకు కూడా అసూయ కలిగింది. ఈనాడు మందసము ఉన్న కుటుంబాలు ఆశీర్వదించబడుతుంటే క్రైస్తవులకే కొల్లు అసూయ కలుగుతుంది. అందుకనే నీకు ఆశీర్వాదం రానికుండా చేయటుకో, నిన్ను మందసము దగ్గరికి కూర్చోనీయకుండా, దేవుళ్ళో ఎదగనీయకుండా, దేవుళ్ళో బలపడనీయకుండా నిన్ను వారు దూరం చేస్తున్నారు. గమనించాలి దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, ఎవరైతే నీ ఆత్మీయ జీవితాన్ని ఎదగనీయకుండా పాడు చేస్తున్నారో గమనించుకోవాలి. గమనించుకొని నీవు మందసాన్ని విడిచిపెట్టకూడదు, ప్రార్థనను విడిచిపెట్టకూడదు, వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. అప్పుడే మందసము, దేవుని వాక్యము, అహరోను కర్ర నీ కుటుంబంలో దేవుని కార్యాలు చేయడానికి మొదలు పెడుతుంది. నువ్వు తెలుసుకోకుండా మనసాన్ని వేసి వెళ్ళిపోయావా, మందసం ఉంటుంది, మందసం నీ కుటుంబంలో పని చేయదు. మరి ఇంకొకటి, ఓబేదెదోము ఇంట్లో ఉన్న నలుగురు ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తున్నారు. మీ ఇంట్లో నలుగురు ప్రార్థన చేస్తున్నారా? మీరు ఆశీర్వదించబడాలంటే, మీరు దీవించబడాలంటే భార్య, భర్తలు, పిల్లలు నలుగురు ఏం చేయాలి? మందసము దగ్గర ప్రార్థన చేయాలి. ఆనాడు ఓబేదెదోము కుటుంబము ఆశీర్వదించబడినాటి కారణం ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వారి కుటుంబంలో ఉన్న నలుగురు దేవుని మందసము దగ్గర మోకరించి ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఆ ప్రార్థన చేస్తూ ఉన్న కారణాన్ని బట్టి ఆ కుటుంబం, ఓబేదెదోము కుటుంబం, తనలో తన ఇంటి వారందరినీ దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్, హల్లెలూయా.